హలో ఫ్రెండ్స్, నేను మీకు కొన్ని శారీస్ చూపిస్తున్నాను కదండి. నేను 5 days ago నేను ఇట్లానే చూసి శారీస్ బాగున్నాయి కదా అని ఇన్స్టాగ్రామ్లో చూసి నేను వాట్సాప్ ద్వారా వాళ్ళతో కనెక్ట్ అయ్యి నేను చాట్ చేశాను. చాట్ చేసిన వెంటనే వాళ్ళు శారీస్ పంపించారు. కొన్ని శారీస్ అయితే పంపించారు. వాటిల్లో 2 శారీస్ సెలెక్ట్ చేసుకోమన్నారు. అది ఎట్లానంటే ఆఫర్ అంట, అది 7 days మటుకే ఆఫర్ ఉంటుందని చెప్పారు. ఇది ఒక శారీ నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఇంకోటి వచ్చేసి ఎల్లో శారీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అది నేను రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటేనే నేను ఒకటి క్యాష్ ఆన్ డెలివరీ, ఈ 2 ఆప్షన్స్ చూసి నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. ఇది ఒక శారీ పెట్టానండి. బాగున్నాయి కదా, 1200 కదా నేను పెట్టాను. తీరా ఈరోజు కొరియర్ వచ్చింది, నేను రిసీవ్ చేసుకున్నాను. రిసీవ్ చేసుకున్నటువంటి శారీస్ కూడా అవి వేరే ప్రోడక్ట్ వచ్చింది. ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వేరే ప్రోడక్ట్ వచ్చింది. అది శారీ ఒకలాగా, బ్లౌజ్ ఒకలాగా వచ్చిందండి. అది చినిగిపోయినటువంటి బ్లౌజ్ వచ్చింది. ఆర్డర్ డ్యామేజ్ అయిపోయింది బ్లౌజ్ అంతా. నేను మోసపోయాను ఫ్రెండ్స్. మీరు నాలాగే మోసపోకూడదని నేను ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. నాలాగా మీరు మోసపోకూడదని నేను ఈ వీడియో పెట్టాను. ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో కొన్ని ఫేక్స్ పెడుతున్నారు, జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అనవసరంగా నేను ఈరోజు 1200 నేను వేస్ట్ చేశాను. రాంగ్ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్నాను. వాళ్ళకి ఎన్నో మెసేజ్లు పెట్టాను, ఎన్నో వాయిస్ కాల్ చేశాను, బట్ నో యూజ్. అమెజాన్ వాళ్ళు మాకు ఇది కొరియర్ అందజేయడం జరిగింది. నేను ఇంటికి వచ్చినటువంటి కొరియర్ అతన్ని అడిగితే తీసుకోకముందే నేను అతన్ని అడిగాను, ఒకవేళ డ్యామేజ్ వచ్చుంటే ఇది రిటర్న్ ఎట్లా పెట్టాలని అడిగితే అది మాకు సంబంధం లేదు, మీరు ఎక్కడైతే పెట్టారో మీరు అక్కడే రిటర్న్ ఆప్షన్ పెట్టుకోవాలని చెప్పారు. నేను వెంటనే శారీ చూసిన వెంటనే నేను మళ్ళీ వాట్సాప్లో వాళ్ళకి నేను ఇట్లా డ్యామేజ్ వచ్చిందని వీడియోస్ పెట్టాను, పిక్స్ పెట్టాను, బట్ నో యూజ్ ఫ్రెండ్స్. ఆన్లైన్లోకి వస్తున్నారు కానీ అవి ఓపెన్ చేసి చూడడంలో మెసేజ్లు కానీ రిప్లై ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. నేను చాలా అంటే చాలా మోసపోయాను. మీరు కూడా మోసపోకూడదని ఇదొక నా